కనిపించకుండా పోయిన సరస్వతి నదికి పుష్కరాలు ఎందుకు జరుగుతున్నాయి? ఆ నది యొక్క హిస్టరీ ఏంటి? మనకి తెలియని అనేక రహస్యాలు ఉన్నాయి. 4-5 వేల సంవత్సరాల క్రితం భూకంపాలు, కొన్ని ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణంలో జరిగిన మార్పుల వల్ల ఈ నది కనిపించకుండా అదృశ్యమైపోయిందని శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. ఇంకా పురాణాల్లో కూడా అదే ఉంది. ఇక మహాభారతంలో కూడా సరస్వతి నది గురించి ప్రస్తావించారు. అర్జునుడు తపస్సు చేసిన ప్రదేశంగా, పంచపాండవులు యాత్ర చేసిన తీర్థస్థలంగా ప్రస్తావించారు. ఇక ప్రభాస తీర్థం దగ్గర సరస్వతీదేవి భూమిలో కలిసిపోయిందని చెప్తూ ఉంటారు. సరస్వతి నది బ్రహ్మదేవుడి యొక్క నీటి కుండ నుంచి పుట్టింది. ఇంకా పురాణాల ప్రకారం శాస్త్రీయంగా కూడా హిమాచల్ ప్రదేశ్ నుంచి ప్రవహించడం మొదలుపెట్టిందని అనేక ఆధారాలు ఉన్నాయి. మిగతా నదుల మాదిరిగానే 12 సంవత్సరాలకు ఒకసారి సరస్వతి నది పుష్కరాలు వస్తాయి. ఈ నదిని జ్ఞాన దేవతగా పూజిస్తారు. భక్తులకి ఆధ్యాత్మిక శుద్ధిని, మోక్షాన్ని అందిస్తాయనే నమ్మకం కూడా ఉంది.